ఈసీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ అనమాట. ఆర్ట్స్ సబ్జెక్ట్ పైన ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వైల్ యూర్ స్టడీయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఈవెన్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్న మొదట్లో గూడా సబ్జెక్ట్స్ అన్నీ గూడా మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కాన్సెప్ట్స్ అయితే ఎకానమీ అయితే అర్థం కాదు. కరెంట్ అఫైర్స్ వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ అనేటువంటిది. అట్ ద సేమ్ టైమ్ పేపర్ రీడింగ్ అనేటువంటిది ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఇన్ వాట్ వే? ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఒక 4 మంత్స్ అయిందా? ఆ! లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఓకే. సో వాట్ డిఫరెన్స్ దట్ వై అమిగోస్ ఐఏఎస్ అకాడమీ మేడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అంటే ఏం చెప్తారండి? We had classes for current affairs, sir. Like newspaper ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనంతా క్లాసెస్ చెప్పారు మాకు స్టార్టింగ్లో. అండ్ ఎకానమీ అయితే మాకు టర్మ్స్ కూడా తెలియదు. లైక్ ఇట్ విల్ బి లైక్ గ్రీక్ అండ్ లాటిన్, ఏం అర్థం కాదు. సో మాకు టర్మ్స్ కూడా ఇలాంటి మీనింగ్ కూడా చెప్పారు. లైక్ పర్టికులర్గా చిన్న చిన్నవైనా కానీ అవి స్టార్టింగ్లో మనకి కష్టమే అనిపిస్తుంది. సో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్టింగ్లో మాకు ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా పెట్టారు. ఎన్సీఆర్టీ క్లాసెస్లో బేసిక్స్ అన్నీ చెప్పారు. లైక్ ఫౌండేషన్ ఇచ్చారు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అంతే సార్. అండ్ క్లాసెస్ కూడా లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. అండ్ వీక్లీ మాకు టెస్ట్ పెడతారు సార్. ఆ టెస్ట్ ప్రకారం లైక్ మన ప్రోగ్రెస్ చూసి ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫ్యాకల్టీని వచ్చి చెప్తారు. అండ్ క్లాసెస్లో కూడా అంతే. లైక్ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ రోజున మాకు చెప్తారు లైక్ ఈ ప్రాబ్లమ్ని ఇలా ఇలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ని ఇలా ఇలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పారు.